నేర్చుకోవడం మీ లక్ష్యం అయితే నేర్పించడం నా బాధ్యత. మనము 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు క్లాస్ 4లో ఉన్నాము. నిన్న క్లాస్ 3లో మనము రెగ్యులర్ వర్బ్స్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్ 4లో ఇరెగ్యులర్ వర్బ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. రెగ్యులర్ అండ్ ఇరెగ్యులర్ వర్బ్స్ కి ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏంటనేది ఈరోజు క్లాస్లో చెప్తాను. అండ్ దానికంటే ముందు అసలు ఇంగ్లీష్ ఎంత ఈజీగా ఉంటుంది, మనం ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మీకు ఇప్పుడు ప్రూవ్ చేసే ఒక పనిలో ఉన్నాను నేను. అంటే మీరు దీన్ని చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చూడాలి. ఈ చెప్పే ప్రతి పలుకు ప్రతి పదాన్ని కూడా మీరు జాగ్రత్తగా శ్రద్ధగా వినడమే కాకుండా మీకు ఇచ్చినటువంటి బుక్లో రాసుకోవాలి. ఇక్కడ మీకు పేజ్ నెంబర్ 74లో మీకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దాని కింద నోట్స్ ఫ్రమ్ వశిష్ఠ 360 యూట్యూబ్ ఛానల్, డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రమ్ వశిష్ఠ 360 యూట్యూబ్ ఛానల్ అని చెప్పి ఇక్కడ కాలం ఇవ్వడం జరిగింది. అందులో రాసుకోవాలి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా. అండ్ దాని తర్వాత ఇక్కడ 75 పేజీలో టాస్క్ అనేది నేను ఏది ఇస్తున్నానో ఆ టాస్క్ని మీరు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో ఏం చెప్పాను? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ అని చెప్పాను. ఐ అంటే నేను, వి అంటే మేము మనము, యు అంటే మీరు నీవు, దే అంటే వారు వాళ్ళు, హీ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే ఏదైనా వస్తువు కానీ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ ఏదైనా వ్యవస్థ గురించి కానీ అది లేదా ఇది అని చెప్పినప్పుడు మనము ఉపయోగిస్తాం. సో ఇది ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం ఈ విషయాలన్నీ కూడా మనము. అండ్ ఇక్కడ మనము కొన్ని తెలుగు మీనింగ్స్ చెప్తాను, అది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. షెల్, విల్ అంటే ఏదైనా ఒక పనిని భవిష్యత్తులో చేస్తాను అని చెప్పి దాని అర్థం. డూ అంటే సింపుల్గా చేస్తాను అని దాని అర్థం. కెన్ అంటే ఒక పనిని చేయగలను అని చెప్పినప్పుడు మనం కెన్ ఉపయోగిస్తాం. కుడ్ అంటే ఒక పనిని చేయగలిగాను అని చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. అంటే దీని అర్థం కుడ్ అంటే చేయగలిగాను. మే అండ్ మైట్ రెండింటికి ఒకటే మీనింగ్ ఉంటుంది. అదేంటంటే ఒక పని చేస్తే చేయవచ్చు, చేస్తే చెయ్యవచ్చు అని దాని అర్థం. షుడ్ అంటే చెయ్యాలి. నీడ్ టు అంటే ఒక పని చేయాల్సిన అవసరం ఉంది. మస్ట్ అంటే తప్పకుండా చేయాలి. హ్యావ్ టు అంటే ఒక పని చేయాల్సి ఉంది. వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని లేదా ఇప్పుడు చేస్తాను లేదా భవిష్యత్తులో చేస్తాను అని కూడా ఉంటుంది. సో ఈ వుడ్ అనేది స్పెషల్ కేసుగా తీసుకోవాలి మనము, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. యూజ్ టు అంటే ఒకప్పుడు అలవాటుగా చేసేవాడిని బట్ ఇప్పుడు ఆ అలవాటు లేదు నాకు అని చెప్పినప్పుడు. హ్యాడ్ టు అంటే నేను చేయాల్సి వచ్చింది, గతంలో ఒక పనిని నేను చేయాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు హ్యాడ్ టు ఉపయోగిస్తాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకోసము. అదేంటంటే షెల్, విల్ అంటే భవిష్యత్తులో చేసే పని, డూ అంటే ప్రస్తుతం చేస్తానని చెప్పడానికి, కెన్ అంటే చేయగలను, కుడ్ అంటే చేయగలిగాను, మే మైట్ అంటే చేస్తే చేయొచ్చు, షుడ్ అంటే చేయాలి, మస్ట్ అంటే తప్పకుండా చేయాలి, నీడ్ టు అంటే చేయాల్సిన అవసరం ఉంది, హ్యావ్ టు అంటే చేయాల్సి ఉంది, వుడ్ అంటే ఒకప్పుడు చేసేవాడిని, యూజ్ టు అన్నా కూడా ఒకప్పుడు చేసేవాడిని, హ్యాడ్ టు అంటే చేయాల్సి వచ్చింది అని అర్థం. సో హోప్ యు అండర్స్టాండ్. ఇప్పుడు తెలుగు మీనింగ్స్ అన్ని కూడా మీరు రాసుకున్నారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక సబ్జెక్టివ్ ప్రొనౌన్ తీసుకుందాం, ఐని తీసుకుందాం. ఐ అంటే ఏంటి? నేను. ఇప్పుడు ఒక్కొక్క హెల్పింగ్ వర్బ్తో మనము ఇక్కడ ఇచ్చినటువంటి 2 వర్బ్స్ని తీసుకుందాం. ఇక్కడ మీరు ఏదైనా తీసుకోండి, నేను ఇక్కడ స్పీక్ అండ్ గో అని తీసుకున్నాను. మీరు ప్లే, విన్, కమ్, డ్రింక్, డ్రైవ్, సింగ్ ఏదైనా తీసుకోండి మీరు ఇక్కడ. సో నేను ఇక్కడ ఐ తీసుకున్నాను. ఐతో ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను నేను. చూడండి ఇక్కడ ఐతో ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాను. ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆఫ్టర్ 45 days స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ every day. I can speak in English. I could speak in English. I may or I might speak in English. I should speak in English. I must speak in English. I need to speak in English. And I have to speak in English. I would speak in English. I used to speak in English. And I had to speak in English. ఇప్పుడు వాడు తెలుగు మీనింగ్స్ చెప్తాను చూడండి. మళ్ళీ ఇదే ఐతోని మళ్ళీ ఒకసారి మీ కన్ఫ్యూజన్ లేకుండా మళ్ళీ చెప్తాను చూడండి. ఐ షెల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే భవిష్యత్తులో ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ డూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను రెగ్యులర్గా ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను. ఐ కుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగాను. అంటే ఇప్పుడు కాదు, మాట్లాడగలిగాను అని దాని అర్థం. ఇంటర్వ్యూకి వెళ్ళాను, అక్కడ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలిగానని చెప్పినప్పుడు అలా చెప్పొచ్చు అన్నట్టు. ఐ మే ఆర్ ఐ మైట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడొచ్చు, ప్రాబబిలిటీ అన్నట్టు, ఎగ్జాక్ట్గా 100% గ్యారంటీ కాదన్నట్టు. ఐ షుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అర్థం. ఐ మస్ట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్లో మాట్లాడాలి.
ఐ నీడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతని అర్థం. ఐ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడాల్సి ఉంది. ఐ వుడ్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఒకప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని, టైం రిఫరెన్స్ని బట్టి మారుతుంది అర్థం. ఐ యూజ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఒకప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేవాడిని, అదర్వైజ్ ఐ యూజ్ టు స్పీక్ ఇన్ తెలుగు బట్ ఆఫ్టర్ వాచింగ్ వసిస్టా 360 స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ నౌ ఐఎమ్ ఏబుల్ టు స్పీక్ పర్ఫెక్ట్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఈ రకంగా కూడా చెప్పొచ్చు. అండ్ ఐ హ్యాడ్ టు అంటే తెలుగు మీనింగ్ ఏమని చెప్పాను, చెయ్యాల్సి వచ్చింది ఒక పనిని. ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నాకు ఆ భాష అవసరం లేకపోయినా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి అక్కడ నేను మాట్లాడాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్తాం. నేను ఇక్కడ ఐతో చెప్పాను, మీరు ఇక్కడ వీని తీసుకోండి. వి అంటే ఏంటి, మేము లేదా మనం. అప్పుడు మీరు ఎలా చెప్తారు, ఇక్కడ గో తీసుకోండి, నేను ఇక్కడ వి తీసుకున్నాను, మీరు ఇక్కడ గో తీసుకొని చెప్పండి. గో అంటే గో టు కాలేజ్, గో టు ఆఫీస్, గో టు టెంపుల్, వేరెవర్. ఇక్కడ మీరు ఇట్లా చెప్పాలి. నేను ఇంకేం దీని గురించి చెప్పను ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసి నాకు చెప్పాల్సి ఉంటుంది. దీన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయాలి, ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయద్దు అసలే. వి షల్ గో టు కాలేజ్, అదర్వైజ్ వి షల్ గో టు పిక్నిక్, వి షల్ గో టు టూర్, వి షల్ గో టు పిక్నిక్ అని చెప్పి అనుకుందాం. సో వి షల్ గో టు కాలేజ్, we do go to college, we can go to college, we could go to college, we may or we might go to college, we should go to, we need to go to, we have to go to, we must go to, we would go to, we used to go to, we had to go to. ఇలా ఇంగ్లీష్లో తెలుగులో ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పినటువంటి రెగ్యులర్ వర్బ్స్కి ఈరోజు చెప్పబోయే ఇర్రెగ్యులర్ వర్బ్స్కి తేడా ఏంటో చెప్పే ప్రయత్నం చేస్తాను. దీన్ని ఇరేజ్ చేసి చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము నిన్న నేర్చుకున్నటువంటి రెగ్యులర్ వర్బ్స్కి ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి ఇర్రెగ్యులర్ వర్బ్స్కి మధ్యన తేడా ఏంటో చూద్దాము. రెగ్యులర్ వర్బ్స్ అంటే ఎలాంటి ఇర్రెగ్యులారిటీ లేకుండా రెగ్యులర్గా ఒక ఫ్లోలో ఉండటం అన్నట్టు. నిన్నటి వీడియో మీరు ఒకసారి చూసి ఈ వీడియోతోని కంపేర్ చేసుకున్నట్లయితే మీకు చిన్న విషయం అర్థం అవుతుంది. అదేంటంటే ఇక్కడ పాస్ట్ ఫామ్లో, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో నిన్నటి రెగ్యులర్ వర్బ్స్లో మనకి ఈడీతో ఎండ్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లెర్న్, లెర్న్స్, లెర్నింగ్, లెర్న్డ్, లెర్న్డ్. ప్లే ఏమవుతుందంటే ప్లేయిడ్ అని అవుతుంది అన్నట్టు. సో ఆ రకంగా మనకి రెగ్యులారిటీ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, పాస్ట్ ఫామ్లో, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో స్పోక్ ఏమైంది, స్పోకెన్ అయింది. డిడ్ ఏమైంది, డన్ అయింది. బ్రోక్ ఏమైంది, బ్రోకెన్ అయింది. వెంట్ ఏమైంది, గాన్ అయింది. టుక్ ఏమైంది, టేకెన్ అయింది. మనకు ఈ రకంగా విన్ ఏమవుతుంది అంటే మనకి వన్ అని కూడా అయిపోతుంది. సో ఈ రకంగా మనకి ఏంటంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్కి రెగ్యులర్ వర్బ్స్కి తేడా ఒకటే. ఈ పాస్ట్ ఫామ్లో, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్లో రెగ్యులారిటీ అనేది ఉండదు. రెగ్యులారిటీ ఉంటే రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులారిటీ ఉంటే ఇర్రెగ్యులర్గా ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంతేగాని దానికి దీనికి మధ్యన పెద్ద డిఫరెన్స్ చేసి దీన్ని సపరేట్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా కలిపి కొట్టి చదువుకొని నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండింటిని కలిపి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి నేను ఎందుకు వీటిని సపరేట్గా చెప్తున్నానంటే మీకు ఒక డిఫరెన్షియేషన్ అర్థం అవ్వాలని చెప్తున్నాను. కానీ మీరు నేర్చుకున్నప్పుడు క్లియర్గా రెండింటిని కలిపి నేర్చుకోండి. ఇక్కడ మీకు 74th పేజీలో ఇర్రెగ్యులర్ వర్బ్స్లో ఇక్కడ కొన్ని ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఇచ్చాను. దాంతోపాటు 75th పేజీలో మీరు ప్రాక్టీస్ చేయడానికి కాలమ్స్ ఇచ్చాను. అదేవిధంగా ఇక్కడ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ నోట్స్ ఫ్రమ్ వసిస్టా 360 అంటే ఇదంతా నోట్స్ రాసుకోవడానికి, ఇంతకుముందు చెప్పిన నోట్స్ రాసుకోవడానికి కూడా ఇచ్చాను. అదేవిధంగా మీకు ఇక్కడ చూడండి కొన్ని వందల రకాల వర్బ్స్ ఇచ్చాను. కొన్ని వందల రకాల వర్బ్స్ బిగినింగ్ ఆఫ్ ది బుక్లో ఇర్రెగ్యులర్ వర్బ్స్లో కొన్ని వందల రకాల వర్బ్స్ ఉన్నాయి. ఆ వర్బ్స్ అన్ని కూడా మీరు నేర్చుకుంటే యు ఆర్ డన్ విత్ ద వొకాబులరీ. వండర్ఫుల్గా, ఫ్లూయెంట్గా, ఇలాక్యుయెంట్గా, ధారాళంగా, అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడడమే కాదు, నలుగురికి ఖచ్చితంగా నేర్పిస్తారు. ఈ వీడియోస్ మీకు ఫుల్గా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ ఇర్రెగ్యులర్ వర్బ్స్లో 5 ఫార్మ్స్ని మళ్ళీ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. జాగ్రత్తగా శ్రద్ధగా వినండి. ఇక్కడ చూడండి, స్పీక్ అంటే మాట్లాడు అని దాని అర్థం. అయితే మరి ఇక్కడ స్పీక్స్ అని ఉంది. దీనికి తేడా ఏంటంటే ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను. మరి హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, షీ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అని మాట్లాడొద్దు. ఎలా అంటే హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు దానికి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి ఇక్కడ, రైట్? సో ఈ వర్బ్లో ఎస్ కానీ ఈఎస్ కానీ ఇక్కడ చూడండి, ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం, ఇక్కడ ఈఎస్ యాడ్ చేసాం. మళ్ళీ ఎక్కడ ఈఎస్ యాడ్ చేయాలి సార్, ఎక్కడ ఎస్ యాడ్ చేయాలి అని అడగకండి మీరు. ఎందుకనంటే మనము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం, నాట్ ది
రిటర్న్ ఇంగ్లీష్ ఆర్ నాట్ గ్రామటికల్ ఇంగ్లీష్, మనం స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనకు హీ షీ ఇట్ వచ్చినప్పుడు ఎస్ యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజీకి వెళ్తాను అని చెప్పినప్పుడు ఐ గో టు కాలేజ్, లేదా మా ఫ్రెండ్ మా బ్రదర్ కాలేజీకి వెళ్తాడని చెప్పినప్పుడు హీ గోస్ టు కాలేజ్ అని చెప్పాలి అంతే. కానీ సార్ ఇక్కడ జీవో ఎస్ వాడాలన్నా జీవో ఈఎస్ వాడాలన్నా అంటే ఇట్లాంటి వాటిలలో మనం ఎక్కువ డిగ్ చేసినప్పుడే మనం లాస్ట్ అవర్ వే అన్నట్టు. సో మన పాత్ని మన వేని మనం ఎప్పుడు కూడా లూజ్ అవ్వద్దు. అందుకని మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ దట్ ఈస్ ద బేస్ ఫార్మ్ ఫౌండేషన్ ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే ఐ వి యూ దే వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అండ్ సెకండ్ ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే హీ షీ ఇట్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడైనా మనం హెల్పింగ్ వర్బ్ వాడుతున్నప్పుడు, నేను రాబోయే క్లాస్లలో చెప్తాను, హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ని ఆల్మోస్ట్ మనము ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేస్తాము. అది హీ షీట్ ఉన్నప్పటికీ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం ఫస్ట్ ఫామ్లోనే యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కానీ మనము జనరల్గా మాట్లాడుతున్నప్పుడు హ్యాబిచువల్ యాక్షన్స్ గురించి, అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనుల గురించి మాట్లాడుతున్నప్పుడు కానీ ఇలా చెప్తాం. ఐ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, మై ఫాదర్ స్పీక్స్ ఇన్ తెలుగు. ఐ డూ వర్క్, హీ డస్ ద వర్క్. I break the glass, he breaks the record. I go to college, he goes to office. And I take coffee, he takes tea. ఈ రకంగా హీ షీట్ వచ్చినప్పుడేమో ఎస్ కానీ ఈఎస్ కానీ వాడాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫామ్కి సెకండ్ ఫామ్కి తేడా ఏంటంటే ఫస్ట్ ఫామ్ ఐవి యూదే ఉన్నప్పుడు, సెకండ్ ఫామ్ హీ షీట్ ఉన్నప్పుడు వాడాల్సిన అవసరం ఉంటుంది. అంతకుమించి దీన్ని ఎక్కువ డిగ్ చేయొద్దు. అలాగే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐఎన్జీ ఫామ్. చాలా మంది ఇంగ్ ఫామ్ అంటారు, బట్ ఐఎన్జీ ఫామ్ దీన్ని ప్రోగ్రెసివ్ ఫామ్ ఆర్ కంటిన్యూస్ ఫామ్ అని కూడా అంటారు. అంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉంది, ఒక పని ఫ్లోలో జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము దీన్ని ప్రోగ్రెసివ్ ఫామ్ ఆర్ కంటిన్యూస్ ఫామ్ అని అంటాము. ఈ యాక్షన్ ఎలా అంటే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను, ఐఆమ్ స్పీకింగ్. మీరు ఇప్పుడు వింటూ ఉన్నారు, యు ఆర్ లిజనింగ్. సో ఆ ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంది, ఇట్ ఈస్ రొటేటింగ్. అంటే ఈ ఐఎన్జీ ఫామ్ అనేది ఫస్ట్ బేస్ ఫామ్కి ఐఎన్జీ ఫామ్ అనేది యాడ్ అవుతుంది అన్నట్టు, జస్ట్ ఐఎన్జీ అనేది యాడ్ అవుతుంది. సో దీన్ని ఐఎన్జీ ఫామ్ కంటిన్యూస్ ఫామ్ అని అంటాం. మరి ఇక్కడ బీ ఫార్మ్స్ అని రాశాను. బీ ఫార్మ్స్ అంటే మనకు యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, షెల్ బి, విల్ బి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్, షెల్ హ్యావ్ బీన్, విల్ హ్యావ్ బీన్ లాంటి బీ ఫార్మ్స్ అనేవి కొన్ని ఉంటాయి మనకి. అది రాబోయే క్లాస్లో నేర్పుతాను. ఇప్పుడు అర్థం కాకపోయినా ఏం కాదు. కానీ అలాంటివి వచ్చినప్పుడు మనము ఈ ఐఎన్జీ ఫామ్నే యూజ్ చేయాలి. ఐఎన్జీ ఫామ్ అంటే మనకి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్కి ఐఎన్జీ యాడ్ చేస్తే సరిపోతుంది, దాన్నే ఐఎన్జీ ఫామ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను మాట్లాడుతున్నాను, ఐ ఆమ్ స్పీకింగ్. మీరు వింటున్నారు, యు ఆర్ లిజనింగ్. అతను వెళ్తున్నాడు, హీ ఈజ్ గోయింగ్. అతను లంచ్ చేస్తున్నాడు, హీ ఈజ్ టేకింగ్ లంచ్. మేము తింటున్నాము, వీఆర్ హ్యావింగ్ లంచ్. అండ్ అతను రికార్డులు బద్దలు కొడుతున్నాడు, హీ ఈజ్ బ్రేకింగ్ ద రికార్డ్స్. అండ్ అతను పని చేస్తున్నాడు, హీ ఈజ్ డూయింగ్ ద వర్క్. అతను పాడుతూ ఉన్నాడు, ఆమె పాడుతూ ఉంది, షీ ఈజ్ సింగింగ్ సాంగ్స్. అంటే ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పినప్పుడు మనము ఈ ఫామ్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు జరుగుతుంది అన్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ యూజ్ చేయాలి. గతంలో జరుగుతుంది అన్నప్పుడు వాజ్, వర్ యూజ్ చేయాలి. భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అన్నప్పుడు మనం షెల్ బి, విల్ బి యూజ్ చేయాలి. ఎలా అంటే రేపు ఈ టైంకి నేను మీకు క్లాస్ బోధిస్తూ ఉంటాను, టీచ్ చేస్తూ ఉంటాను చెప్పడానికి. టుమారో బై దిస్ టైమ్ ఐ విల్ బి టీచింగ్. టీచింగ్ అంటే బోధిస్తూ ఉంటాను, చెప్తూ ఉంటాను అని దాని అర్థం. సో మనకి ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్ ఏంటో క్లారిటీగా అర్థమైంది. మీరు 74th అండ్ 75th పేజీలో వర్స్టా 360 బుక్లో క్లియర్గా రాసుకొని వందల రకాల వర్బ్స్ ఇచ్చాను. ఆ వర్బ్స్ అన్నిటిని కూడా బైహార్టే చేయాలి సింపుల్గా, వాటిలో కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం కంటే కూడా. లాంగ్వేజ్ అంటే అంతే, లాజిక్స్ ఎక్కువగా ఉండవు. అండ్ పాస్ట్ ఫామ్ అంటే ఏదైనా ఒక పని జరిగిపోయింది, అయిపోయింది. ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ హ్యాపెండ్, ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్, అప్పుడు మనం పాస్ట్ ఫామ్ని ఉపయోగిస్తాం. నేను మాట్లాడాను, ఐ స్పోక్ టు దెమ్. నేను డిగ్రీ పూర్తి చేశాను, ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్. నేను రికార్డు బ్రేక్ చేశాను, ఐ బ్రోక్ ద రికార్డ్. వశిష్ఠ 360 అనేది రికార్డులు బ్రేక్ చేసి ఇది ఒక వరల్డ్ రికార్డ్ వైపు దూసుకెళ్తుంది. బిలీవ్ ఇట్. ఎందుకనంటే ఒకసారి మీరు వశిష్ఠ 360 బుక్ గురించి అమెజాన్లో వెతికి చూడండి. రిలీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు టాప్ అండ్ బెస్ట్ సెల్లర్ బుక్గా ఉంది. ఇండియాలో అన్ని భాషల బుక్లను పక్కన పెట్టేసి మన బుక్ టాప్ అండ్ బెస్ట్ సెల్లర్, అన్ని కేటగిరీలో బెస్ట్ సెల్లర్గా ఉంది మనది. అండ్ ఐ వెంట్ టు అరకు. నేను ఈ మధ్య అరకుకు వెళ్ళాను, నేను అరకుకు వెళ్ళానని చెప్పడానికి ఐ వెంట్ టు అరకు అని చెప్తాం అన్నట్టు. ఐ టుక్ బ్రేక్ఫాస్ట్. నేను బ్రేక్ఫాస్ట్ చేశాను లేదా తీసుకున్నాను అని దాని అర్థం. సో ఫస్ట్ మనకి వీటి తెలుగు మీనింగ్స్ రావాలి. బుక్లో మనకి వీటి తెలుగు మీనింగ్స్ ఉన్నాయి. అండ్ ఈ 5 కాంజుగేషన్ ఆఫ్ వర్బ్స్ కూడా రావాలి. అండ్ ఇప్పుడు ఈ పాస్ట్ ఫామ్ కనుక మీకు అర్థమైపోతే, అంటే దేని గురించి చెప్తున్నాను,
ఈ ఫోర్త్ ఫామ్ దేని గురించి చెప్తుంది? పాస్ట్ యాక్షన్స్ గురించి. అంటే ఎనీ యాక్షన్ విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. ఇప్పుడు పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ గురించి చెప్తాను. ఇది పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. చాలా ఈజీ. పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అని చెప్పి పెద్దగా ఉందని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. బట్ ఇది చాలా చాలా ఈజీ. సింపుల్గా పాస్ట్ యాక్షన్స్ ఇది కూడా. కాకపోతే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్, ఈ మధ్య జరిగిపోయిన పనుల గురించి చెప్పినప్పుడు ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని యూజ్ చేయాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు యూజ్ చేయాలి. ఇంగ్లీష్లో మనకి ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది. ఐ ఆమ్ ఇన్వైటెడ్, దే ఆర్ సెలెక్టెడ్, వీఆర్ సర్ప్రైజ్డ్ అండ్ హీ ఈస్ బీటెన్. ఈ రకంగా మనకి ప్యాసివ్ వాయిస్ అని ఉంటుంది. మనకి 42nd 44th క్లాస్లో మీకు ప్యాసివ్ వాయిస్ గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను టెన్సెస్ తర్వాత. బట్ ముందు అర్థం చేసుకోండి, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అంటే పాస్ట్ ఫామ్ లాగానే, అంటే పాస్ట్ యాక్షన్స్ లాగానే ఈ మధ్య జరిగిపోయిన పని అని దాని అర్థం. నేను వాళ్ళతో మాట్లాడాలని చెప్పడానికి హ్యావ్ యూజ్ చేసి సింపుల్గా ఒక టైం చెప్పకుండా ఇలా మాట్లాడొచ్చాను. ఐ హ్యావ్ స్పోకెన్ టు దెమ్. లేదా ఇంతకు ముందే నేను లంచ్ చేసి వచ్చాను, నాకు ఏం అర్థం చెప్పడానికి ఐ హ్యావ్ టేకెన్ లంచ్ జస్ట్ నౌ. ఆ రకంగా నేను అక్కడికి వెళ్ళాను అని చెప్పడానికి, ఆమె వెళ్ళింది అని చెప్పడానికి షీ హ్యాస్ గాన్ టు టెంపుల్, షీ హ్యాస్ గాన్ టు కాలేజ్, ఈ రకంగా చెప్తాం. నేను పీజీ చేశానని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ డన్ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఈ రకంగా ఈ రెండు కూడా, ఇది అండ్ ఇది రెండు కూడా దేని గురించి చెప్తుంది? ఏదైనా ఒక పని జరిగిపోయింది అనే దాని గురించి చెప్తుంది. అంటే పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ రెండు కూడా జరిగిపోయిన పనుల గురించి చెప్తాయి. కాకపోతే ఈ పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ని మనం యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు చెప్తాను, అప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రీసెంట్ పాస్ట్ యాక్షన్స్కి ఈ హ్యావ్ హ్యాజ్ని ఉపయోగిస్తాము. హోప్ యూ అండర్స్టాండ్ వెల్.